తిరుపతిలో కుల గణన సర్వే ప్రహసనంగా మారింది. గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించిన కార్పొరేషన్ అధికారులు హాజరు కాకపోవడంతో వివిధ కులాలకు చెందిన నాయకులు అసహనానికి లోనై వెనుదిరిగారు. కుల గణన పేరుతో ఆస్తుల వివరాలను సేకరించడం సరైంది కాదని హితవు పలికారు. బీసీ కులగణన పేరుతో మీ ఇళ్ళకి వాలంటీర్లు వస్తారు, బిఎల్ఓలు వస్తారు. అయితే వాళ్ళు అది ఒకటే కాదు, మీ డేటా మొత్తం తీయాలి. మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి, మీ ఇంట్లో ఏం పరిస్థితి మొత్తం డేటా ఇవ్వాలి. దాంతోపాటు కులగణన చేయాలంటున్నారు. అది కులగణనకి అది అవసరం. ఆ సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ఇచ్చిందా అని అధికారులు అడిగితే వాళ్ళు ఒక్కరు కూడా లేదని చెప్తున్నారు. అయితే ఇది స్టేట్కి సంబంధించిందని చెప్తున్నారు వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు కులగణన కావాలంటే బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, దాంట్లో సబ్ క్యాస్ట్లు, బీసీలో ఏ, బీసీ అట్ట సబ్ క్యాస్ట్లు తీసుకొనేసి దాని ప్రకారం కులగణన చేయాల్సింది తప్పించి కులగణన పేరుతో మళ్ళీ ఇండ్లకి వచ్చి ప్రతి ఉద్యోగస్తు ఇంటికి కూడా పోయి కులగణన చేస్తే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వివరాలు మొత్తం తీసుకురమ్మని చెప్పి చెప్తున్నారు బిఎల్ఓలకి ఇక్కడ అధికారులు. ఇదైతే ఇది కరెక్ట్ కాదు. 243 బీసీ కులాలుగా చూపిస్తారు లెక్కల్లో 243 కులాలు ఉన్నాయనేసి. అది కరెక్ట్ కాదు. వాళ్ళకే క్లారిటీ లేకుండా ఈరోజు వచ్చి బీసీ కులగణన పేరుతో ఎలక్షన్ల ముందు ఈ విధంగా చేస్తూ ఉన్న పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేది కూడా పర్లేదు, కానీ ఆస్తుల వివరాలు కూడా దాంట్లో వాళ్ళని కులగణనలో అడగడం భావ్యం కాదని